లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఈ అతిథుల పరిచయం శ్రీ తెలకపల్లి రావు గారు, ప్రముఖ విశ్లేషకులు, ప్రముఖ సంపాదకులు. అలాగే శ్రీ కార్మూర్ నాగేశ్వరరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, తణుకు నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన ప్రముఖులు. శ్రీ కె మహేష్ గారు, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ఆ పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ జీవన్ రెడ్డి గారు, టీఆర్ఎస్ సీనియర్ నేత, నిజామాబాద్ జిల్లా ఆర్మూరు శాసనసభ్యులు. శ్రీ రఘునాథ్ బాబు గారు, ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, వారు కూడా మనతో ఢిల్లీ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వస్తున్నారు. ఇక రెండు రాష్ట్రాల్లో కూడా విపక్షాలు అభివృద్ధికి అడ్డుపడుతున్నాయంటూ అధికార పక్షాలు ఆరోపించడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందుకు వేసి విపక్షాలు పోలవరానికి అడ్డుపడ్డాయి, రాజధాని అమరావతికి అడ్డుపడ్డాయి, అంతేకాకుండా అది ఆ రెండిట్లోనూ అడ్డుపడితే కూడా అడ్డుకోవటం సాధ్యం కాక కులం మతం ఆపాదించాయి. నాకు కులం మతం లేదు, నేను అందరి మనిషిని అంటూ, అందరికీ సమానమే నాకంటూ ఆయన కులం మతం లేదు అని చెప్పి చంద్రబాబు గారు వ్యాఖ్యానించారు. అదే సమయంలో ఇక్కడ మధు యాష్కి లాంటి కాంగ్రెస్ నేతలంతా నిన్నంతా తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ టీఆర్ఎస్ల మధ్య మాటల యుద్ధం జోరుగా సాగింది. రావుల పాలనలో ఇకేమీ రావు అని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానిస్తే కుక్కల్లా కాంగ్రెస్ నేతలు మరుగుతున్నారంటూ బల్క సుమన్, పెద్దపల్లి ఎంపీ తదితరులు తీవ్రంగా దమ్ముంటే ఒప్పందం చూపించమని అడిగాము, చూపించలేకపోయారని వారు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం మీద విపక్షాలు నిజంగానే అభివృద్ధిని అడ్డుకుంటాయా? ఏం జరుగుతోంది? జీవన్ రెడ్డి గారు, మీరు చెప్పండి, విపక్షాలు నిజంగా ఎట్లా అడ్డుకుంటాయి? మీరు చేస్తుంటే వాళ్ళు ఎక్కడ అడ్డం పడతారు? ఎట్లా సాధ్యం అవుతుంది? ఇప్పుడు కమ్యూనిటీ మీరు చూస్తూ ఉన్నారు, ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా 29 రాష్ట్రాల్లో ఏ ప్రతిపక్షాలు పాత్ర పోషించని విధంగా మేము అవునంటే వాళ్ళు కాదంటారు. ప్రతి విషయంలో అసలు తెలంగాణ ఉద్యమం వచ్చిందే, తెలంగాణ రాష్ట్రం సాధించడమే నీళ్ల కోసం. తెలంగాణ ట్యాగ్లైన్లో ఫస్ట్ వాడు నీళ్లు, నిధులు, నియామకాలు. అట్లాంటి నీళ్లు తీసుకొస్తామంటే కూడా దానికి తొండి పంచాయతీ పెట్టి, లేని మాటలు పెట్టి, జూటా బాధలు చెప్పి, ఆయనైతే మది యాస్కి అయితే మతి భ్రమించింది, ఆయనకు మతి భ్రమించి పవర్ పోయి పరేషాన్ అయి ఆగమైపోయి దిక్కు దివాన లేక దుకాణం బంద్ చేసుకొని మాట్లాడుతుండు. ఎక్కడ రాదండి, రావుల పాలన రాదండి. ఎంత బ్రహ్మాండంగా ఈ రాష్ట్రంలో స్వయంగా దేశ ప్రధాని వచ్చి ఇక్కడ మెచ్చుకుంటా ఉంటే సీఎం గారు నంబర్ 1 చాలా బ్రహ్మాండంగా ఇట్లాంటి ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఇంటికి నల్ల తిప్పితే నీళ్ళు ఇస్తుండే, ఇది ఒక అద్భుతం, మహా అద్భుతం అని చెప్పి పొగుడుతూ ఉంటే దేశ ప్రధాని గారు మా పార్టీ అండి, వారు కూడా ప్రతిపక్షమే కదండి. ప్రతిపక్ష పార్టీ బీజేపీలో ఉండి స్వయంగా ఈ దేశానికి ప్రధానమంత్రి అంటే మోడీ గారు మమ్మల్ని పొగుడుతూ ఉంటే యావత్ 29 రాష్ట్రాల్లో స్వయంగా కొన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్లో కొమ్మినేని గారు మా మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. మేము నీళ్ళు ఇస్తామయ్యా, మమ్మల్ని గెలిపియండి అని చెప్తా ఉన్నారు మొన్న జరిగిన ఎలక్షన్లలో. అట్లాంటి పాలన కొనసాగుతూ ఉంటే సకల జనులకు లబ్ధి చేకూరే విధంగా ఒక గ్రామానికి, మేము గ్రామాలలో పల్లె నిద్ర ఎత్తున్నాం సార్ ఆర్మూర్లో. ఓ గ్రామానికి వెళ్తే ఆ గ్రామంలో 100-150 మంది ఉంటే ఎవరిని కదిపినా కానీ ఒక అక్కను, చెల్లెను, తల్లిని ప్రతి ఒక్కరికి లబ్ధి పథకాలు ఉన్నాయి సార్, ప్రతి ఒక్కరికి లబ్ధి. అట్లాంటి పాలన మేము చేస్తూ ఉంటే ఆయన 6 నెలలకు ఒక్కసారి ఇవ్వట్లేదని ఒక ఆంగ్ల పత్రిక రాసిందే, సంక్షేమ పథకాలు డబ్బులు లేక. సార్ ఇప్పుడు అమావాస పుణ్యంకు మాట్లాడినట్టు మది యాష్కి మాట్లాడతాడు. ఒక అమావాసకు వస్తాడు, మళ్ళీ పుణ్యంకి వస్తాడు, మధ్యలో ఎటు గాయపడతాడో ఏది పోతాడో. మా నిజామాబాద్ జిల్లా ఎంపీగా ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు కూడా ఏ గ్రామాలు, మండలాలు తిరగలేదు. ఆయన మండలాలు, మా 7 నియోజకవర్గాల మండలాలే తిరగలేడు, గ్రామాలు తిరగలేడు. ఎప్పుడు ఆయన వచ్చిన ఫండ్స్ ను వాపస్ పంపించిండు. ఆయన అమెరికా నుంచి వచ్చి ఇక్కడ మా జిల్లాలో ఇవాళ ఆయన మతి భ్రమించి మాట్లాడాలి. ఖచ్చితంగా పాలన జరుగుతోంది తెలంగాణలో 100% సార్. అసలు కులాల ఫీలింగే లేదు ఈ రాష్ట్రంలో. ఎక్కడ ఉంది సార్ మా పాలనలో? సార్ ఇప్పుడు దళితుల సంక్షేమం, బీద బడుగు బలైన వర్గాల సంక్షేమం, మైనారిటీల సంక్షేమం, వృద్ధులు, వికలాంగులు, వితాంతుల సంక్షేమం లేదు సార్. ఇప్పుడు కొమ్మినేని గారు చేసింది చెప్పొద్దా? రావుల పాలనలో ఎక్కడ పని జరుగుతుందని మేము వదులుతామా ఏంది? ఏం మాట్లాడతారండి? నేను ఒక్క మాట అడుగుతాను సార్, ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని అత్యధిక సింహభాగం పాలించేటువంటి కాంగ్రెస్ పాలకులు వాళ్ళు ఇచ్చే నీళ్ళ ఎకరాల సంఖ్య ఎంత సార్? అప్పుడు గుడ్డి గుర్రాల పన్నుదో మీరు సార్ మది యాష్కి గారు. మరి గతంలో ప్రతి గుంటకు, ప్రతి ఎకరానికి, ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలు, ఈ తెలంగాణలో 1 కోటి ఎకరాలు నీళ్లు ఇస్తామంటే అప్పుడు ఎక్కడ పోయినండి మది యాష్కి గారు? కేంద్రంలో వాళ్ళే, పక్క రాష్ట్రంలో వాళ్ళే, ఈ రాష్ట్రంలో వాళ్ళే. కొమ్మినేని గారు ఎక్కడ వాళ్ళకి విన్న తర్వాత మాట్లాడితే అర్థం పర్థం ఉండాలి సార్. రైట్, ఓకే. ఖాన్ గారు చిత్తూరు జిల్లా నుంచి చెప్పండి, చంద్రబాబు గారి కులం మతం లేవంటున్నారు, పోలవరం రాజధానికి విపక్షాలు అడ్డుపడి చివరి కులం ఆపాదించాయంటున్నారు, ఎంతవరకు వాస్తవం? ఖాన్ గారు మాట్లాడండి. ఖాన్ గారు, అందరికీ నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి. అందరికీ నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. మీరు ముఖ్యమంత్రి గారు ఆడలేని దద్దమ్మ మధ్యల మీద చేసుకోవాలి. తప్పు. ఖాన్ గారు పెట్టుకొని ఖాన్ గారు
తప్పు దద్దమ్మ ఇట్లాంటి పదాలు దయచేసి వాడమాకండి, పద్ధతిగా సభ్యతగా మాట్లాడండి. మంత్రిని పెట్టుకుని ఆయన మన వాడిని ముఖ్యమంత్రి, వెనక్కి మనకి తీసుకుంటే ముఖ్యమంత్రి ఆటోమేటిక్ గా మనకు విషయం చెప్పండి, దయచేసి అభ్యంతరకర పదాలు వాడమాకండి. ఆటోమేటిక్ గా ఇద్దరు మంత్రుల్ని వెనక్కి తీసుకుంటే, ఆ ఎంపీలని తీసుకుంటే మనకు ప్రత్యేక హోదా వస్తుందండి. ఓకే, ప్రత్యేక హోదా గొడవ మీది. ఓకే, రైట్ ఓకే. రఘునాథ్ బాబు గారు మీరు చెప్పండి, మీరు కూడా అధికార పార్టీ, ఇద్దరు ఇక్కడ టీఆర్ఎస్ అధికార పార్టీ, మీరు అధికార పార్టీ. చెప్పండి, పోలవరానికి 2 మాటలు చెప్పారు చంద్రబాబు గారు. ఒకటేమో కేంద్రం డబ్బులు ఇవ్వలేదు, 100 కోట్లే ఇచ్చిందని. రెండో వైపేమో అపోజిషన్ అంతా అడ్డుపడుతోందని అంటున్నారు. ఎంతవరకు మీ వాదన ఏమిటి? చంద్రబాబు గారి కులం మతం ఏమంటున్నారు, మీరేమంటారు? ఈ కులం మతం ఇవన్నీ ఈ రాజకీయాల్లోకి చూపించడం, దానివల్ల ఈ సమాజాన్ని విడదీయాలని ఆలోచన ఎవరు చేసినా, అది ఒక చంద్రబాబు నాయుడు గారನ್ನು లేకపోతే వైఎస్ఆర్ లేకపోతే ఇంకొకట, ఇవన్నీ కరెక్ట్ కాదు. అసలు ఈ చర్చే రావడమే కరెక్ట్ కాదు. అది ఇటువంటి ఈ ఎక్కడన్నా ఉంటే అవన్నీ పర్సనల్ కానీ మతం కూడా మీ నేతలు రావడం కరెక్ట్. కాబట్టి ఇవాళ ఆయనకి ఎవరన్నా ఆపాదిస్తే కూడా అది ఆయన ఖండించటం, నాకు అవి లేవంటాం, అది కరెక్టే, వాస్తవం కూడా. ఎవరు ఆపాదించారు, ఎక్కడ ఏ సందర్భంలో ఆపాదించారు? రైట్, రఘునాథ్ బాబు మీరు మంచి మాట చెప్పారు. ఏ సందర్భంలో ఎక్కడ ఆపాదించారు, అసలు ఎక్కడ జరిగింది, ఈ కులాలకు అతీతంగా పాలన సాగుతోందా? తప్పకుండా. ఇప్పుడు మీరు అడిగి అన్నారు, ఇట్లా ఆయన ఇట్లా అన్నారు, నాకు సంబంధం లేదంటే బయట నుంచి వచ్చే కామెంట్స్కి ఆయన రిప్లై ఇచ్చి ఉంటారు. అంతేగాని ఏదేమైనా నేను ఒకటే, ఇలాంటి చర్చ అసలు కులాల గురించి, మతాల గురించి వాళ్ళ ప్రభుత్వంలో, రాజకీయంలో, అధికారంలో లేకపోతే ప్రతిపక్షంలో ఈ చర్చ రావటం రఘునాథ్ బాబు గారు గారి మీద ఇలాగే వచ్చింది. చర్చ లేపిందే చంద్రబాబు నాయుడు గారు. మీకు ఎవరో ఇంకో జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకో ప్రతిపక్షము సిపిఐ నారాయణ, మీరు బీజేపీ వాళ్ళు లేపింది కాదు, ఆ చంద్రబాబు నాయుడు గారే లేపారని చెప్తున్నారు. దానికి మాట్లాడండి. మీరు ఎవరో ఆపాదించారని మీరు చెప్తారంటే మీకు అలా అలవాటు అయిపోయింది వేరే వాళ్ళ మీద దుమ్మేయటం. మీరు ఆయన చెప్పారని చెప్తుంటే మీరు ఎవరో మీద వేస్తారంటే రాయా, ప్రతి వాళ్ళు అలా అలవాటు అయిపోయింది. అధికారంలో మీకు వైఎస్ఆరే కనపడుతుంది. చెప్పండి. అలా అధికారంలో ఉన్నాళ్ళు ఎవరు ఇష్యూ చేసుకోరు బయట నుంచి. ఎందుకంటే వాళ్ళ అద్దాల మేడలో ఉన్నట్టు ఏదొచ్చినా అదికే వాళ్ళకే నష్టం. కాబట్టి వాళ్ళు ఆయన అలా అన్నారు అంటే బయట నుంచి వచ్చేటటువంటి ఆ ప్రొవోకింగ్ వీటి గురించి ఆయన ఉంటారు, కామెంట్స్ గురించి. అంతే తప్పిస్తే కావాలని అధికారంలో ఉన్నాళ్ళు, ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్ళకి అందరూ, దేశ ప్రజలు అందరూ కావాలి. అయితే కేంద్రం అడ్డుపడుతున్నట్లా, పోలవరానికి 100 కోట్లు మాత్రమే ఇచ్చి విపక్షాలు అడ్డుపడుతున్నట్లా 2 మాటలు చెప్పారు. ఏది నమ్మాలి మనం? 80% తెలుగుదేశం అండి, 20% బీజేపీ. పోలవరం ప్రాజెక్టు దీనిలో సెకండ్ థాట్ లేదు. రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సిన 30% కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని ఉమాభారతి గారు చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం 2.5 సంవత్సరాలు అయిపోయింది ఆల్రెడీ. రఘునాథ్ బాబు గారు వినండి, ఒక్క నిమిషం. రఘునాథ్ బాబు గారు వినండి, రఘునాథ్ బాబు గారు. కాబట్టి ఆ అయ్యే అక్కడ ప్రోగ్రెస్ బట్టి ఆ బిల్లులు పే చేయడం జరుగుతుంది. అంతేగాని ఏ విధమైనటువంటి ఆటంకం లేదు. 100 కోట్ల బడ్జెట్ అని అంటున్నారు, కానీ వాస్తవంగా ఇచ్చింది 1700 కోట్లు ఇస్తే 100 కోట్లని అంటున్నారు. కాబట్టి ఆ 100 కోట్లకి ఇది సంబంధం లేని విషయం. ఈ 100 కోట్లే అక్కడ వచ్చి చంద్రబాబు నాయుడు చెప్పారండి, నేను చెప్పలేదు. రఘునాథ్ బాబు గారు మీరేమో, ఆయనేమో కులం గురించి మాట్లాడితే బయట వాళ్ళు ఎవరో కామెంట్ చేయటం వల్ల ఆయన ఏమో మాట్లాడారని కవర్ చేసుకొచ్చారు. ఆయనే 100 కోట్ల రూపాయలే ఇచ్చారు, మాకు ఇస్తాలేదు కేంద్రం అని అంటున్నారు. మీరేమన్నారు 1700 కోట్ల రూపాయలు ఇచ్చారంట. అంటే మీరు ఆయన చెప్పింది మేము చెప్పింది చెవిలో పువ్వు పెట్టుకుంటానికి. వినండి, మీరు చెప్పే మాటలు ఎలా ఉన్నాయంటే వినండి. ఒక నిమిషం. లోపాయికారీ కాదు, క్యాష్ డీలింగ్ కాదు, ఇవన్నీ వైట్ లో అకౌంట్ మనీ. ఆయన చెప్పింది నమ్మాలా, మీరు చెప్పింది నమ్మాలా? ఆయన చెప్పింది నమ్మాలా, మీరు చెప్పింది నమ్మాలా? ఇప్పుడు ఆయన 100 కోట్లే నాకు ఇస్తున్నారు, ఈ పోలవరానికి ఇవ్వట్లేదని అంటా ఉన్నారు.
మీరేమో 1700 ఓకే, కోట్ల ఆయన రూపాయలు చెప్పని చెప్పిన తర్వాత మళ్ళీ మీరు మాట్లాడుతున్నారని. ఓకే. ఓకే, ఖమ్మం నుంచి ఒక లైన్ లో ఉన్నారు. హలో, నమస్కారం అండి, మాట్లాడండి. సార్ నమస్కారం సార్. అక్కడ ఉన్న రవి గారికి కూడా గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు? సార్ నా పేరు విజయ్. విజయ్ గారు చెప్పండి. అసలు యాక్చువల్ ఈ క్యాస్ట్ వీటి గురించి తీసుకొచ్చిందే నిన్న చంద్రబాబు గారు కదా. అక్కడ రఘునందన్ బాబు గారు ప్రతిపక్షాలు అని అంటున్నారు. అసలు తీసుకొచ్చింది ఆయన కదా, టీడీపీ వాళ్ళే కదా. ఎట్లా ఇప్పుడు కులాలకు అతీతంగా ప్రభుత్వాలు నడుస్తున్నాయా లేదా, అది ప్రశ్న. ఇప్పుడు నాకు కులం మతం లేదన్న చంద్రబాబు గారి వ్యాఖ్యలు మీరు మద్దతు ఇస్తారా, వ్యతిరేకిస్తారా? వ్యతిరేకిస్తారండి. నేనే కదా, ఎవరైనా మినిమం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా వ్యతిరేకిస్తారు. ఏమి ఎందుకు వ్యతిరేకిస్తారు? ఆయన పరిపాలన అది చూసుకుంటే తెలుస్తూనే ఉంటది కదండి, ఎవరెవరికి ఏం ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, అధికారులు కానీ లేకపోతే అక్కడ కాంట్రాక్టులు కానీ ఎలాంటి వారికి ఇస్తున్నారు అందరికీ తెలిసిందే కదా. మీరు బాగా డెప్త్ గా వెళ్తున్నట్టున్నారే. రవి గారు మీది ఫేస్బుక్ పేజ్ నేను ఫాలో అవుతా అండి, మీ వ్యూస్ చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ. ఓకే, మీరు మహేష్ గారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడారు. 2 రాష్ట్రాల మీద అందరూ మాట్లాడచ్చు. తప్పకుండా. అంటే రాజకీయాల్లో కుల సమీకరణలు అనేటప్పటికీ సమాన అవకాశాలు అందరికీ దక్కాలనే కోణంలో ప్లస్ గెలుపు గుర్రాలు కావాలనే కోణంలో కొంత కులాల ప్రాతిపదికన అన్వేషణ జరుగుతుంది. కానీ అది ఎప్పటివరకు రాజకీయాల్లో పోటీ వరకు పరిమితం అయితే బాగుండేది. ఈరోజు ప్రభుత్వాల్లో ప్రభుత్వ పెద్దల రోజువారీ కార్యక్రమాల్లో కూడా కులం చాలా తీవ్రమైన ప్రభావం చూపేటువంటి పరిస్థితి. అది 2 రాష్ట్రాలు, అక్కడ ఇక్కడ. ముందుగా చంద్రబాబు దగ్గర మాట్లాడి తర్వాత మా సోదరుడి దగ్గరికి వస్తాను. అంతకుముందు 9.5 ఏళ్ళు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇది సైబర్ సిటీ అనే పేరుతో ఒక కాంక్రీట్ జంగల్ నిర్మించి ఆ కాంక్రీట్ జంగల్లో ఇది డ్రైనేజ్ వ్యవస్థ లేకుండా, రోడ్లు లేకుండా, మురుగునీటి సౌకర్యం లేకుండా, తాగునీటి పైప్ లైన్లు లేకుండా ఇష్టారీతిన నిర్మించిన తర్వాత ఒక జపాన్ నుంచి ఒక స్కాలర్, బాండ్లీ అనే ఒక స్కాలరు ఆంధ్రప్రదేశ్ వచ్చి ఆంధ్రప్రదేశ్లో కుల సమీకరణాలు, కులాల విషయంలో అప్పటి పాలకులు ఇస్తున్న ప్రయారిటీస్ విషయంలో ఒక రీసెర్చ్ చేస్తే ఆమె చేసిన రీసెర్చ్కి పిహెచ్డి అవార్డు అయింది. బాన్లీ అనే రీసెర్చ్ స్కాలర్కి పిహెచ్డి డాక్టరేట్ ఇచ్చింది. ఏం చెప్పేది ఆమె చివరి రీసెర్చ్ ప్రజెంటేషన్ ప్రసంగంలో చెప్పిన మాట ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అనే ఒక ముఖ్యమంత్రి ఉంటారు, కేవలం ఆయన సొంత సామాజిక వర్గం కమ్మల కోసమే ఒక కృత్రిమంగా ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ ఓపెన్ చేసిండు. దానికి సెంటర్ పాయింట్ మోడల్ హౌస్గా హైటెక్ సిటీని రూపొందించిండు. దాని చుట్టూ అతరాఫ్ అంతా కూడా ముందుగానే జయబేరి లాంటి కొన్ని సంస్థలు భూములు వేల రూపాయల్లో కొనుగోలు చేసి హైటెక్ సిటీ పూర్తి కాగానే లక్షల కోట్లకు అమ్ముకున్నటువంటి పరిస్థితి. ఆయాచితంగా కొన్ని వేల కోట్ల లబ్ధి వీళ్ళందరూ కుమ్మక్కై సంపాదించారు. ఈ రకంగా ఆయన ప్రయారిటీ ఇచ్చిపోయినారు. బాండ్లీ అనే వ్యక్తి, మీకు వీడియోస్ కూడా ఉన్నాయి, కావాలంటే నేను ఫార్వర్డ్ చేస్తాను, ఎవరికైనా సందేహం ఉన్నా కూడా ఫార్వర్డ్ చేస్తాను. సో అట్లాంటి ఆమెకు డాక్టరేట్ అవార్డు అయిన అంత 6 నెలలు ఈయన తరోగా ఇక్కడ వచ్చి స్టడీ చేసి రాసినటువంటి ప్రసంగం అది, అంటే వ్యాసం అది. సో దానికి డాక్టరేట్ వచ్చింది. అంటే ఆ రోజుల్లోనే చంద్రబాబు గారి గొప్పతనం ఏంటనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి అందరికీ తెలుసు, ప్రపంచానికి అందరికీ తెలుసు. ఆ రోజు నుంచి మొన్న పద్మ అవార్డుల వరకు మధ్యలో చాలా విషయాలు ఉన్నాయి, నేను మాట్లాడాను. మొన్న పద్మ అవార్డ్స్ 7గురికి ఇస్తే 7గురికి 7 ఎవరున్నారని ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే అర్థమైపోతుంది. తీయండి ప్రతి అడగండి రవి గారు. పద్మ అవార్డ్స్ 7గురికి వచ్చినాయి ఆంధ్రప్రదేశ్ నుంచి. ఎంతమంది కమ్మలు ఉన్నారు, ఎంతమంది మిగతా కులాలు ఉన్నారో చూడండి. పూర్తిగా తీసిపోయి కమ్మల చేతిలో పెట్టి మీరు సంస్కృతి అన్నా కమ్మలే, సాహిత్యం అన్నా కమ్మలే, ఆటలన్నా కమ్మలే, ఏ పాటలన్నా కమ్మలే, ఆడింది ఆట పాడిందే పాట లాగా జరిగింది పద్మ అవార్డుల పరిస్థితి. నామినేషన్స్ ఈయన సబ్మిట్ చేసిన దాన్ని యాక్సెప్ట్ చేయటమే కదా అక్కడ ఉన్న వాళ్ళ పని. ఈయన ఇప్పుడు నాయుడులు కలిస్తేనే కదా, చిన్న నాయుడు పెద్ద నాయుడు ఇద్దరు కలిసి కూడా. ఇది పద్మ అవార్డ్స్ విషయంలో మీరు వెరిఫై చేయండి. నేను మాట్లాడేది ఏమైనా తప్పుంటే నన్ను కరెక్ట్ చేయండి. నేను దానికి నిలబడి ఉంటాను. ఒకటి దాంతో పాటుగా నారాయణ గారు ఎమ్మెల్యే గాను ఎమ్మెల్సీ గాను లేకుండా తీసి మంత్రి పదవి ఇచ్చి ఆయన అక్కడ తనకు చెప్పు చేతల్లో ఉండే వ్యక్తి కాబట్టి వాళ్ళకి అనుకూలమైన ఈక్వేషన్స్ ఉన్నాయి కాబట్టి మొత్తం ఆ రాజధాని ప్రాతిపదిక ప్రాంతానికి మున్సిపల్ శాఖ మంత్రిని చేసి తర్వాత చెప్తున్నాను ఆ రకంగా ఎంకరేజ్ చేస్తూ పోతున్నటువంటి పరిస్థితి అక్కడ నడుస్తూ ఉంది. దాని గురించి పక్కన పెడితే ఈరోజు తెలంగాణ పరిస్థితులకు వస్తే
తెలంగాణ యొక్క చరిత్ర చాలా గొప్పది. ఏమంటారు నిరంకుశత్వం, ఏ అణచివేత, ఏ అరాచకం మీదైతే తెలంగాణ ప్రజలు నాటి సాయుధ పోరాటం నుంచి మలిదేశ తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసినరో అదంతా ఈరోజు నీరుగారి మళ్ళీ అదే శక్తులు అదే గడిలు ఈరోజు రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఎటబోలవద్దు. మీరు చెప్పాలా, 18 మంది మంత్రులు ఉంటే మెజారిటీ వాళ్ళు, ముఖ్యమంత్రి ఎట్టాగా ఆయనే, మిగిలిన చెప్పిన మంత్రులందరూ వాళ్ళే వినాలి. కొడుకు మంత్రి, అల్లుడు మంత్రి, బిడ్డ అప్రకటిత మంత్రి, అయితే రేపు కేంద్రంలో మంత్రి. తర్వాత ఇక్కడ మిగతా ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు, మహబూబ్నగర్ నుంచి మిగిలిన ఇక్కడ ఉన్నటువంటి మెజారిటీ వర్గాలు, మిగిలిన 0.5% ఉన్న వాళ్ళు 5గురు ఉంటారు. పనిచేసారు బతుకమ్మలు. తెలంగాణ ప్రజలకు బతుకమ్మలు తెలుసా? మీరు అమెరికా నుంచి వచ్చి నేర్పితే కదా తెలుస్తున్నది. నేను అదే అంటున్నా, మనం చేసిన ఉద్యమం ఏంది? బతుకమ్మలు ఎత్తుకొని తిరగడం. తెలంగాణకు బతుకమ్మల గురించి తెలుసా? తెలియదు. మీరు అమెరికా నుంచి వచ్చి నేర్పితేనే తెలంగాణ సోనియా గాంధీ ఎక్కడి నుంచి వచ్చిందండి? నేర్చుకున్నారు. సోనియా గాంధీ ఎక్కడి నుంచి వచ్చిందండి? మీరు రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి వచ్చారండి? సోనియా గాంధీ ఇటలీ నుంచి వచ్చిందండి. ఎక్కడి నుంచి వచ్చిందని పోయి సోనియా గాంధీ ఎక్కడి నుంచి వచ్చిందని పోయి మీరు మాట్లాడితే నేనేమంటున్నా, అభ్యంతరకర పదాలు వాడితే నేనే అడ్డుకుంటా. ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా చివరికి ఆమరణ దీక్ష చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు. ఈ రాష్ట్రానికి ఒక కుటుంబం దేవత, ఒక గుడిలాగా మాకు మాట్లాడతారు. పూజించవచ్చు, పూజించాలి. తెలంగాణ రాష్ట్రాన్ని మీ చేతిలో పెట్టిండు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కథ కార్ఖానా అట్లా కాదు, అట్లా ప్రజానికి అడ్డం పడకూడదు. ఏం సార్ మీరు అడ్డం చెప్పారు? 10-15 సంవత్సరాల ఉద్యమంలో హరీష్ రావు, కేటీ రామారావు, కవితక్క గారు సార్ నిన్న మొన్న వచ్చి ఎమ్మెల్యేలు ఎంపీలు కాలేరు. దయచేసి 3 సార్లు మనందరికీ తెలిసిన విషయం, కేటీఆర్ గారు 2008 ముందు ఉద్యమంలో లేరు, ఆయన అమెరికాలోనే ఉన్నారు. 15 ఏళ్ల నుంచి ఉద్యమం ఎక్కడ వచ్చి అంటున్నా నేను. కవిత గారు అప్పటి వరకు రాజకీయాలు 2009 వరకు హరీష్ రావు గారు ఆయన ఎంబడి ఉన్నారు, మంత్రి అయ్యాడు, ఆయన వ్యవహారం వేరు. నేను దానికి జోలి పోను. కాకపోతే ఈ రోజు మీరు కూడబలుకొని చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వ పాలనలో ఏమన్నా కింది వర్గాలకి ఏమన్నా న్యాయం జరుగుతుందా అంటున్నా. నేనేమంటున్నా, మీరు ఎంత గొప్పగా ఉంటుందంటే రాజుల ఆలోచన సార్, రావుల ఆలోచన, రాజుల ఆలోచన ఒకటే. ఏంటంటే కీర్తి కోసం పాకులాడాల. కింది ఆయన సొంత వ్యక్తిగత కీర్తి కోసం పాకులాడితే తప్పు కదా. ఈ సొమ్ము ఎవరిది? తెలంగాణ ప్రజల చెమట చుక్క నుంచి వచ్చిన సంపాదనను తీసుకుపోయి మహారాష్ట్రలో ప్రాజెక్టు కట్టి వాళ్ళకు 30,000 ఎకరాలకు నీళ్లు ఇస్తావా? తెలంగాణలో చనిపోతున్న రైతులకు, ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు ఆదుకునే నీకు శక్తి లేదా? ఏకమొత్తంగా రుణమాఫీ చేసే శక్తి లేదా? ఇక్కడ బీదలకు భూములు పంచే శక్తి లేదా? ఈ రకంగా పాలన జరుగుతా ఉంది. మీరు చూడండి, చివరిగా ఒక మాట చెప్తాను. ఏది కూడా ఇక్కడ కీర్తి కండుతోని వ్యవహారం నడుస్తా ఉంది. నయా నిజాం, నయా రజాకర్ పాలన తెలంగాణ రాబందుల సమితి ప్రభుత్వంలో మేము చూస్తా ఉన్నాము. దీన్ని మేము ఖండిస్తా ఉన్నాము. శ్రావణ్ గారు ఢిల్లీ నుంచి లైన్ లో ఉన్నారు. ఒక్క నిమిషం మీరే మాట్లాడు. వీళ్ళిద్దరు కూడా మాట్లాడుతారు, మళ్ళీ సమాన్ చౌదరి గారు. శ్రావణ్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే. ఈ కులాలకు సంబంధించిన డిబేట్ విషయానికి వస్తే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అంటే జమ్మూ కాశ్మీర్ నుంచి తమిళనాడు వరకు కూడా అవన్నీ ప్రాంతీయ పార్టీలన్నీ కూడా కుటుంబ పార్టీలు. ఒక కులమే కాదు, కేవలం కుటుంబానికి ఎక్కువ ఫోకస్డ్ గా కులం అనే ఆ ఫౌండేషన్ మీద కుటుంబం రాజ్యం వెళ్ళడం అనేది మనం చూస్తూ ఉన్నాం. తమిళనాడులో స్టాలిన్లు కావచ్చు, కరుణానిధి, కనుమోలి, వాళ్ళంతా దయానిధి ఆ కుటుంబం ఆక్యుపై చేసి ఉంటుంది. కాశ్మీర్లో మెహబూబా ముఫ్తీ వీళ్ళు అక్కడ పాలన సాగించడం. యూపీలో, పంజాబ్ లో ఎక్కడైనా అదే ప్రాంతీయ పార్టీ అనేసరికి అది వాళ్ళ ప్రాంతానికి సంబంధించి అట్లా కాదు. ఇక్కడ శ్రావణ్ గారు మీరు చెప్పిన మంచి పాయింట్ చెప్పారు. అయితే చంద్రబాబు గారు నాకు కులం మతం లేదు, పోలవరాన్ని అడ్డుకున్నారు, రాజధాని అడ్డుకున్నారు, ఆ తర్వాత కులం ఆపాదించారు, నాకు అసలు కులమా మతం అని ఆయన ఫైర్ అవుతున్నారు. అది సమస్య. అదే అంటే ఇప్పుడు మనం కొన్ని డౌట్స్ రేజ్ చేసేలాగా పోలవరం ప్రాజెక్ట్ కడుతున్న కాంట్రాక్టర్ ఎవరు, ఏ కులం అయినది, తర్వాత రాజధాని ప్రాంతంలో ఎవరికి ల్యాండ్స్ ఉన్నాయి, అదంతా ఒకటి రిలీజ్ చేస్తే సరిపోతుంది కదా, ఎవరెవరు ల్యాండ్స్ ఉన్నాయి అక్కడ. తర్వాత ఇంకొక అంశం ఏంటంటే ఈ 2 కేసులు నేను చూస్తున్నా ఇన్సిడెంటల్ గా. పోలవరం సంబంధించిన కేసు నేను చేస్తున్నాను, తర్వాత క్యాపిటల్ సంబంధించిన కేసు చేస్తున్నాను లాయర్ గా. పోలవరం సంబంధించి 8 కేసులు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నాయి. ఎన్జిటీలో కూడా 2 కేసులు పెండింగ్ లో ఉన్నాయి.
దానికి సంబంధించిన డిజైన్స్ విషయంలో, ఎన్వైరన్మెంట్ వైలేషన్స్ విషయంలో. తర్వాత క్యాపిటల్ సంబంధించి కూడా ఏ కోర్టు కూడా క్యాపిటల్ కు క్లీన్ చిట్ ఇవ్వలేదు. ల్యాండ్ పూలింగ్ ఇష్యూ మీద, క్యాపిటల్ రిఆర్గనైజేషన్ యాక్ట్, క్యాపిటల్ యాక్ట్ మీద, సిఆర్డీఏ యాక్ట్ మీద ఇద్దరు జడ్జిలు వేశారు కేసు. గోపాలరావు గారు, లక్ష్మణ్ రెడ్డి గారు, ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్. వాళ్ళు వేసిన కేసు అసలు విచారణకు రావడం లేదు. సంవత్సరం గడిచిపోయింది. బిల్ నంబర్ 99/2015 మనం నెట్ లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది. అది ఇప్పటి వరకు కూడా అది విచారణకు నోచుకోవడం లేదు. అది ఒకవేళ అది మెరిట్ అంటే అక్కడ సిఆర్డీ యాక్ట్ కరెక్టా కాదా అనేది తేల్చితే వాస్తవం అది హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఇప్పుడు హైకోర్టు కొన్ని కేసులు చకచకా వచ్చేస్తుంటే కొన్ని కేసులు ఎందుకు రావు మరి? మాకు అయితే తెలియదు దాని గురించి. ఇంకా అదే అంటే పెండెన్సీ అంటారు కానీ దాని మీద పుష్ చేయాలి. తర్వాత గవర్నమెంట్ పరంగా కూడా కౌంటర్స్ దాఖలు చేయరు. మీకు స్విస్ ఛాలెంజ్ మెథడ్ సంబంధించి కూడా కౌంటర్స్ ఇప్పుడు లాస్ట్ మినిట్ లో వేస్తామంటున్నారు. దాని మీద ఇప్పుడు డెసిషన్ కూడా రాబోతుంది. సో ఈ క్యాపిటల్ అంత బాగా ఉంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు డబ్బులు ఇవ్వదు? మేము ఇవ్వము, 2,500 కోట్లకు మించి మేము ఇవ్వము అని ఎందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం చెప్తుంది? ఇదంతా అద్భుతంగా ఉంటే ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ అటవీకి సంబంధించిన క్లియరెన్స్లు ఎందుకు క్లీన్ చిట్ గా ఇచ్చేది? అడిగినట్టు ఎందుకు ఇవ్వట్లేదు? ఎన్జిటిలో కేసు ఏమీ అయిపోలేదు. ఈ నెల 29-30 ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ కోసం ఉంటుంది. కాబట్టి ఇది అంటే కేసులు నడుస్తున్నాయి, ఎక్కడ కూడా క్లీన్ చిట్ రాలేదు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా 2,500 కోట్లకు మించి మేము ఇవ్వమంటున్నారంటే అందులో ఏదో గూడు పుటాని ఉంది అనేది క్లియర్ గా అర్థం చేసుకోవాలి. దానికి 2,500 కోట్లు ఖర్చు పెట్టి ఉంటే ఇంక ఇచ్చిండేవాళ్ళం. ఇంతవరకు ఖర్చు పెట్టలేదు అనేది ఒక ఇది చెబుతున్నారు. రాయపూర్ ఇటువంటి చోట్ల అసలు 500 నుంచి 1000 కోట్లు కూడా ఇవ్వలేదు కదా నాగేశ్వరరావు సార్. ఇప్పుడు ఒక నిమిషం ఉండండి రఘునాథ్. ఇప్పుడు ఇక్కడ ఇందాక చెప్పారండి, ఇది హైటెక్ సిటీ చుట్టూ ఏమీ లేకుండా కట్టి అక్కడ వేలాది ఎకరాలు డెవలప్ అయినట్టు ఇక్కడ కూడా ఇక్కడ క్యాపిటల్ని ఫస్ట్ స్టార్టింగ్ కన్ఫ్యూజ్ చేశారు. మీకు పరిసరాలు అనే పదం వాడారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారికి. విజయవాడ పరిసరాలు అని చెప్పడం ద్వారా విజయవాడ పరిసరాలు అని చెప్పి అప్పుడు అక్కడ ఏంటంటే యాక్చువల్ గా గవర్నమెంట్ ల్యాండ్ అక్కడ ఒక 18,000 ఎకరాలు ఉండటం, అన్ని చుట్టుపక్కల అది గట్టి ల్యాండ్ అన్నిటికీ అనుకూలమైంది, అక్కడే వస్తుంది అన్నట్టుగా చాలా మంది అక్కడ కొనేసారు. కానీ వాళ్ళ వర్గం వారు వాళ్ళ కంపల్సరీ వాళ్ళందరూ సొంత మనుషులు కంప్లీట్ ఇక్కడ ఈ ఇప్పుడున్న క్యాపిటల్ చుట్టూ కొనేశారు మొత్తం వేలాది ఎకరాలు. వేలాది ఎకరాలు కొట్టేసిన తర్వాత అప్పుడు అనౌన్స్ చేశారు. ఇక్కడ అనౌన్స్ చేసేటప్పటికి ఇక్కడ చాలా మంది ఈ నూజివీడులో కొనుక్కున్న వాళ్ళు చాలా మంది ఊరేసుకుని చనిపోయారండి. చాలా మంది కాదు, ఒక ఆయన చనిపోయాడు. అంటే మనకు తెలిసి కొంతమంది దెబ్బతిన్నారు, కొంతమంది కూడా పోయి ఉన్నారు. కానీ అడ్వాన్స్ మరి తీసుకోలేడు కదండి. చంద్రబాబు గారు డైరెక్ట్ చెబుతున్నారు మీరు అడ్డం పడుతున్నారు, కులం ఆపాదించారు. ఆ రకంగా ఆయన చేసుకొస్తున్నారండి. ఇప్పుడు ఆయన మేమైనా పట్టిసీమకి అడ్డుపడితే ఆపేశారా? ఆయన ఈ మన ఇదేదో క్యాపిటల్కి అయినా మేము అడ్డుపడితే ఆపేశారా? ఆయన ఏది ఆపలేరు, ఏది లేదు. కాకపోతే అది మాట్లాడటం ఆయన్ని అలా హైప్ చేసుకుంటాం ఆయన అలవాటు. కానీ ఏది ఆపారు చెప్పండి? మేము ఏది అడ్డుపడ్డామని చెప్పండి? మేమేమైనా వాళ్ళ కట్టేగాడికి వెళ్ళి మేమేమైనా ధర్నాలు చేసామా, ఇంకోటి చేసామా? మీ పోలవరాన్ని ఇప్పుడు మేమేమైనా కట్టొద్దని ఆడ అడిగామా? మీరు 100 కోట్లు ఇస్తున్నప్పుడు మీ పక్కన ఇప్పుడు రఘునాథ్ బాబు గారు మేము 1,700 కోట్లు ఇచ్చామంటున్నారు. ఒకళ్ళు ఏమంటారు కేంద్రంలో మాకు లెక్కలు చెప్తలేదు, మేము ఎంత డబ్బైనా ఇస్తానని సిద్ధంగా ఉన్నామంటున్నారు. అసలు మమ్మల్ని ఎవరిని బ్లఫ్ చేస్తున్నారు? మా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, ఈ కోస్టల్లో రైతుల్ని ఎవరిని బ్లఫ్ చేస్తున్నట్టు? మీరేమో ఈయనేమో ఒక పక్క నుంచి ఏమో అకౌంట్ ఇవ్వట్లేదని వాళ్ళు అంటూ ఉంటారు. మాకు 100 కోట్లు వేస్తారు, మాకు ఇవ్వట్లేదు. అతీతంగా పాలన సాగుతుందా లేదా? 100% ఇది ఆయన ఇప్పుడు ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో 4 మంత్రులు ఉండేవారు ఆ క్యాస్ట్ వారు. ఇప్పుడు ఇవాళ 5 ఉన్నారు, ప్లస్ ఆయన ఉన్నాడు 6. తర్వాత అలాగే ఏపీబీఎస్ చైర్మన్ కూడా ఉన్నారు. ఇంకా అలాగే ఇంకో వేరే మీకు ఉద్యోగస్తులను చూస్తుంటే, ఎంప్లాయీస్ని చూస్తుంటే పూర్తిగా అది 90% కనపడతా ఉంది. ఇంకా ఆయన ఆ మాట అనకూడదు. అన్నింటిలోనూనండి. అందుచేత ఆ మాట ఆయన అనకూడదు. 100% చంద్రబాబు నాయుడు గారు అనకూడదు. ఎందుకంటే ఆయన ఆ రకంగా చేస్తుంటే అనొచ్చు. కానీ 90% అక్కడ మేము చూస్తున్నాం కదండి. మా జిల్లాలో చూస్తున్నాం. పాలనండి. అక్కడ ఎవరు మాట నడుస్తుందో, ఎవరు ఎలా ఉన్నారో వాళ్ళ ఎమ్మెల్యేలే
కానీ ఒక ఇద్దరు కనుసన్నల్లోనే ఆ జిల్లాలో నడుస్తుంది. ఎవరిద్దరు? ఒకరున్నారు ఒక చింతమనేని ప్రభాకర్ గొప్ప ఎమ్మెల్యే, గొప్ప విప్పండి ఆయన, ఇంకొక జడ్పీచారు. ఇద్దరు చెప్పినట్టే ఒక ఇప్పుడు ఒక సీనియర్ మంత్రి చేసి ఒక పేతాన సత్యనారాయణ గారు అని ఆయన ఉన్నారు. ఆయనకి ఇంటర్వ్యూ ఉంటుందండి కలెక్టర్ దగ్గర. పేపర్లో మీ పేపర్లోనే కూడా వచ్చింది చూడండి. మా కలెక్టర్ మా మాట వింటలేదు, మాకేం చెప్పింది వింటలేదు. అంటే కులాన్ని బట్టి అన్నాడా లేకపోతే వ్యక్తిని బట్టి అన్నాడా? అలాగే నడుస్తుందండి అంతే. మీకు నిదర్శనం అదే. మీకు అది అక్కడ పాలన లేదు, అక్కడంతా కలెక్టరే. మీకు అక్కడ 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, తెలుగుదేశమే. అట్లా అయిపోయింది. అలా అయిపోయిందండి. గోపాల్ రెడ్డి గారు హైదరాబాద్ పంచలైన్లో ఉన్నారు. గోపాల్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి కేసీఆర్ గారు. నమస్కారం, మాట్లాడండి. పెద్దలందరికీ నమస్కారాలు. నమస్కారం. ఈ జీవనన్న కాంగ్రెస్ మీద అలా మాట్లాడతారు. ఒకప్పుడు సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రకటించినప్పుడు దాని గురించి మాట్లాడలే బ్రదర్. ఆయన చెప్పేది ఇంటి వాళ్ళంతా మొత్తం కుటుంబాలందరూ పోయి సోనియా గాంధీకి థ్యాంక్స్ చెప్పినప్పుడు ఎక్కడ పేరండి వీళ్ళంతా సోనియా గాంధీ తప్పెట్లవుతుంది, అది కృతజ్ఞత భావం అండి. తప్పెట్లవుతుంది. ఆ రోజు తల్లి అయిన ఆమె ఇలా పరాయి దేశస్తురాలుగా కనబడుతుంది. మీరు అంటున్నారు గోపాల్ రెడ్డి గారు సారీ ఆయనకు సమాధానం చెప్తారు. మేము అన్నది అట్లా కదండి. కేటీఆర్ గారు అమెరికా నుంచి వచ్చిరంటే సోనియా గాంధీ గారు ఎక్కడి నుంచి వచ్చారని అడిగాను. ఆమె ఇటలీ నుంచి వచ్చింది. అర్థం పర్థం లేకుండా మీ నాయకులందరూ అధికారులు ధన్యవాదాలు చెప్తామండి. మా గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసి చివరికి తన ప్రాణాలను కూడా త్యాగం చేసినప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు ఖచ్చితంగా నలుగురు మాట్లాడారు, మీరే ఉంటారు. నేను మాట్లాడలేదు సార్. ఇంకా మీరు మాట్లాడండి. ఇప్పుడు ఈ కులం అనే చర్చలోకి వెళ్ళగానే ఒక విధమైన ఒక కలుషిత వాతావరణం తెలుగు రాష్ట్రాల్లో, దేశం అంతా అట్లాగే ఉంది. పటేళ్లని గుజరాత్లో, జాట్లని హర్యానాలో. మీ ప్రశ్నకు తప్పకుండా సమాధానం లభిస్తుంది నా వ్యాఖ్యల్లో. కులం అనేది చాలా విలయ విహారం చేస్తుంది. పివి సింధు అనే ఒలింపిక్ అంతర్జాతీయ వేదిక మీద ఆమె మన రాణిస్తే ఆమె ఏ కులము ఏ ప్రాంతం అని సెర్చ్ కులం చాలా ఎక్కువగా, ప్రాంతం అంటే సరే తెలంగాణ ఆంధ్ర ఏర్పడ్డాయి కాబట్టి ఎవరెక్కడ చూస్తారు. అందుకని చాలా ఏ కులం అని నన్ను వివరములు అడిగితే ఏమని చెప్పుంది, లోకులకు పలు కాకులకు అన్నట్టుగా ఈ కులతత్వం అనేది ఒక విధంగా కాకులు పొడిచినట్టుగా పొడిచే ఒక వాతావరణం ఏర్పడింది. అయితే మహేష్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రతినిధిగా, యువ ప్రతినిధిగా చాలా చెప్పొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ వీటన్నింటిని కూడా బాగా అన్ని రకాల వాటిని వాడుకొని అత్యధిక కాలం వాళ్ళు పాలించారు. ఎన్టీ రామారావు వచ్చే వరకు ఆంధ్రప్రదేశ్లో ఆయన ఆ వర్గానికి ప్రాతినిధ్యం లేదు. కేసీఆర్ వచ్చే వరకు అంటే జలగ వెంగళరావుని మినహాయిస్తే తెలంగాణలో లేదు. తప్పనిసరిగా ఇప్పుడు 2 రాష్ట్రాల్లో కూడా ఈ వర్సెస్, అక్కడ ఒక 2-3 కులాలు, ఇక్కడ 2-3 కులాలు, ఇక్కడ రెడ్డి వర్సెస్ వెలమ అని, అక్కడ కాపు వర్సెస్ రెడ్డి వర్సెస్ కమ్మ అని, ఇది చాలా తీవ్ర స్థాయిలో నడుస్తుంది. దీన్ని చంద్రబాబు గారు తన విధానాల మీద విమర్శను దీన్ని కలగాపులగం చేయడం వ్యర్థం. ఎందుకంటే విధానాల మీద విమర్శ మతం కూడా లేదండి. నేను చెప్తున్నా అదే. కులాల కుటిల కుడ్యాలలో, మతాల మాయ దుర్గాలలో బందీగా ఉన్నవాడా బలహీన మానవుడా అని ఈ కులాన్ని ఎవరు బందీగా ఉన్నారు? బలహీన మానవుడు, బలహీన మానవుడు అని. అందుకనే వీటిని అంతే కదా, వీటిని ఉపయోగించడం అనేది రాజకీయ పార్టీలకు. ఇప్పుడు వారు అన్నారు కదా కేసీఆర్ కుటుంబం దేవుడితో సమానం, మంచిది. అలాగే వెంకయ్య నాయుడు గారు అన్నారు, నరేంద్ర మోడీ దేవదూత అన్నారు, తర్వాత దేవుడే అన్నారు. దేవదూత ఆగకుండా దేవుడే అన్నారు. వైఎస్ఆర్ ఉన్నప్పుడు దేవుడి పాలన అన్నారు. అందుకని ఎవరుంటే అధికారంలో ఉన్న వాళ్ళు ఆశ్రితులకు దేవుడిగా కనపడడం అనేది సర్వసాధారణం. దాని గురించి సమస్య కాదు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కాపు సమస్య వచ్చినప్పుడు కానీ, బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పుడు కానీ, బీసీలకు ఇవన్నీ కూడా చెప్పినప్పుడు కులం అనేది కొంచెం దాన్ని పైకి తేవడం ఏం జరుగుతుంది. కాపునాడు ఆయన ఎవరు, కాపునాడు కదా, ముద్రగల పద్మనాభం, ఆ సమయంలో అది విజృంభించింది. తెలంగాణలో కూడా అంతర్లీనంగా వెలమ వర్సెస్ రెడ్డి మనతో అక్కడక్కడ కలిసేటప్పుడు ఇదంతా కూడా కొంచెం పెరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ కూడా చాలా ఆరితేరింది విషయంలో. మిగతావేవి పనిచేయనప్పుడు ఇదేదో ఉపయోగిస్తానన్నట్టుగా వారు అన్నీ వాడారు. ఇప్పుడు మహారాష్ట్ర వర్సెస్ ఇది వాడారు, అన్ని ఇవి పైకి వస్తుంటే వీటిని ఆలోచన పరలేని వాళ్ళు, ఇదిగో ఇందుకు చెప్పిన లాంటి వాళ్ళు వీటిని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఏ కులానికి మేలు జరిగే అవకాశం లేదు. చంద్రబాబును కేవలం కులం కోణంలోనే విమర్శిస్తే అది కూడా పొరపాటు. ఎందుకంటే అంతకంటే మించిన ప్రణాళిక ఆయనది, అంతకు మించిన విమర్శ చేయాల్సిన అవసరం ఉంది. కేవలం ఆయన ఫలానా మనం చెప్పగలిగిన పరిస్థితి లేదు. తప్పకుండా వీటి అన్నింటినీ ఉపయోగించుకుంటున్నారు. అందులో
అందులో సందేహం ఏమీ లేదు. కానీ అదొక్కటే ఇక్కడ తెలంగాణ పరిమితం. ఇప్పుడు నేను రాహుల్ అన్నారు, ఆయన రాహుల్ చాలా మంది కాంగ్రెస్ లో కూడా ఉన్నారు కదా ఉదాహరణకు. వాళ్ళంటే అందువల్ల దాని దొరల పాలన, దొర అనేది ఎవరు ఒకరైనా అందరూ ఉన్నారు. పటేల్ పట్వారీలు తెలంగాణలో పెత్తనం చేశారు ఉదాహరణకు. ఇప్పుడు గడియలు ఎందుకు ఆకర్షణీయమైన కేంద్రాలుగా మారుస్తున్నారండి? మీరు జర్మనీకి పోతే లేదు మీరు కొన్ని దేశాలకు పోతే అక్కడ పీడనకు సంకేతమైన వాటిని పీడనకు సంకేతంగా పెడతారు, అణచివేతకు సంకేతమైన వాటిని అణచివేతకు పెడతారు. ఇక్కడ వాటిని ఆకర్షణీయమైన కేంద్రాలుగా మారుస్తూ ఉంటున్నారు. అంటే ఒక విధంగా నిజాం పాలనను పొగడ్డం లాగే దాంతో ముడిపడిన దొరల పాలన కూడా చేసే పరిస్థితి కులాల మీద మేము మాట్లాడుతున్నాం. ఢిల్లీ కదా కాస్త ఇబ్బంది పడుతున్నారు. రఘునాథ్ బాబు గారు మాట్లాడండి. రఘునాథ్ బాబు, ఇప్పుడు పద్మ అవార్డుల విషయంలో మీ సమాధానం చూడాలనుకుంటున్నాం. కాదు ఆయన ఒక్క నిమిషం. రఘునాథ్ బాబు గారు పద్మ అవార్డ్స్ విషయంలో ఇచ్చిన 7గురులో ఎంతమంది ఏ సామాజిక వర్గాలు మొత్తం ఒకటే కులానికి అప్పచెప్పిండ్రు? దాని మీద మీ స్టాండ్ ఏందో చెప్పమంటారు. చెప్తా ఏనండి. ఇప్పుడు నూజివీడు ప్రాంతంలో ఏ కమ్యూనిటీ ఏ కాస్ట్ వాళ్ళు అయితే భూములు కొనుక్కుని నష్టపోయారో వాళ్ళు సేమ్ క్యాస్ట్ ఇక్కడ లాభపడి ఉంటారు. కాబట్టి ఇక్కడ అది ఒక రిస్క్, అదొక బిజినెస్. ఆ ప్రకారం కొనుక్కుంటారు. కానీ వాళ్ళు కనబడుతుంది. సరే కాంట్రాక్టులకు వద్దాం. కాంట్రాక్టులకు వస్తే ఫస్ట్ సేమ్ కాంట్రాక్టర్ ఎవరు? చంద్ర సీఎం సొంత కాస్టా? లేకపోతే ఇవాళ ఉన్నటువంటి పోలవరం కాంట్రాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి గారు? నేను కాంట్రాక్టర్ల విషయం ఎత్తలేదు కానీ జరుగుతున్నది చెప్తున్నాను. ఇప్పుడు మీరు కూడా ఎందుకంత గుమ్మకాయలు దొంగంటే భుజాలు తొడుగుకుంటాం, మీకు ఎందుకంత బాధ? మీరేమి తెలుగుదేశం కాదు. నేను ఇందాకే చెప్పాను ఏమంటే ఈయన 80% తెలుగుదేశం అండి, 20% బీజేపీ అని. నేను ఇందాక చెప్పానండి 80% ఈయన తెలుగుదేశం అండి, 20% బీజేపీ అన్నాను. మీరు మొత్తం చంద్రబాబు నాయుడు పూర్తిగా నెత్తి మీద ఎందుకు పెట్టుకుంటారు? మీరు ఒక బీజేపీ, మీరు కూడా ప్రతిపక్షం తెలుసు కదా. మీరు ఎందుకు మీరు పద్మభూషణ్ అవార్డుల గురించి చెప్పండి. పద్మభూషణ్ అవార్డుల గురించి చెప్పండి. మీరు టాలెంట్ బట్టి వస్తాయి. మీరు ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు పక్కన పనికొస్తారు, పక్కాగా పక్కన పనికొస్తారు. మీరు రఘునాథ్ బాబు గారు నువ్వు ఢిల్లీ నుంచి వచ్చేయండి, మీరు చంద్రబాబు నాయుడు గారు పక్కనే ఉండండి. మీరు చాలా పక్కగా పనికొస్తారు. అదంటే టాలెంట్. అంటే ఇంక వేరే క్యాస్ట్ లో టాలెంట్ లేదు. ఏం మాట్లాడతారండి? రఘునాథ్ బాబు గారు నెత్తి మీద పెట్టేసుకోకండి మీరు. సరే సరిపోయింది. ఏం చెప్తారండి ఇంకా? రఘునాథ్ బాబు కాబట్టి నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకున్న బిజినెస్ యాక్యుమెన్నో లేకపోతే ఆ విషనో లేకపోతే త్వరవో లేకపోతే డబ్బులు ఉండటం వల్ల ఏమైనా చేసుకుంటే దాన్ని అంతండి ఇలా కాస్ట్ మీరేమో ఇది చెప్తే టాలెంట్ అంటారు, అది చెప్తే వాళ్ళు ఇష్టం అంటారు. ఏదైనా సరే ఇక దానిలో బ్రాహ్మణులు ఉంటారు, ఇంకోటి ఉంటారు. వారిని కాదు అయిపోయింది. మన గుళ్ళు ఏమంటే ఒక్క నిమిషం అండి, మన గుళ్ళు గోపురాలు అన్ని కూల్చేశారు. మీరు గుళ్ళు గోపురాలు కూల్చేశారని అంటున్నారు కానీ ఆ గుడి మీద బతికే పంతుళ్ళు 3-4 ఫ్యామిలీలు ఉంటాయి ఒక గుడి మీద. వాళ్ళ వందలాది ఫ్యామిలీలు రోడ్డు మీద పడిపోయారు. అది టౌను, పక్కింటోడు కూడా గిద్దుడు బియ్యవడం. అదే మా పల్లెటూరులో అయితే మా అయ్యో ఆచార్యుల గారికి పాపం ఆదాయం పోయిందని చెప్పి అంటే చెప్తున్నానండి. అంటే అలాంటి వాటిని మాట్లాడమని అంటున్నానండి. అది కూడా ఇది కదండి చెప్తాను. ఏదైనా నేను ఇంకో కొనసాగింపు ఒక మాట చెప్పాలా? అధికారం పోయి ఏదో గతి తప్పి మేము పవర్ వై పరేషాన్లో లేము. మీరు ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులకు అధికార మదం నెత్తికెక్కి కళ్ళు మూసుకపోయి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. మీరు మదయాసి గారి గురించి మాట్లాడినప్పుడు దానికి నేను స్పందించాలా? ఆయన ఏఐసిసి స్పోక్స్ పర్సన్ గా ఉన్నారు. ఆత్మగౌరవంతో బతుకుతున్నటువంటి న్యాయవాది మీద, నోబెల్ ప్రొఫెసర్ ఉన్నటువంటి వ్యక్తి మీద మీరు ఆ రకంగా వ్యాఖ్యలు చేయడం అయితే సరైన పద్ధతి కాదు. నేను చెప్పేది అంటే పద్మభూషణ్ అవార్డులైనా ఇంకా ఏవైనా సరే పద్మ అవార్డులైనా
వాటి ప్రతిభ ఆధారంగా మనం కొలవాల్సిన అవసరం ఉంది. ప్రతిభ ఒకరికే సొంతం అనే వాదన కూడా సరికాదు. రిజర్వేషన్లు వచ్చినప్పుడు కూడా చాలా మంది రిజర్వేషన్ వారు ఈ పదాలు మనం వాడేటప్పుడు కానీ పలానా వాళ్ళు ఇప్పుడు బాపు రమణకు ఎందుకు రాలేదు మనం దాని మీద చర్చ చేసాం. అలా ఎవరన్నా ఒక దృష్టిలో ఉంటే మనం మీ ఉద్దేశంలో మొన్న దాన్ని ఇప్పుడు మహేష్ ఆ పేర్లని చెప్తే కనుక ఒకవేళ చెప్పి వాళ్ళు ప్రతిభావంతులా కాదో చర్చ చేయదలుచుకుంటే వేరే నేను ఏ కులాన్ని సమర్థించట్లేదు. మీరు పలానా వాళ్ళకి ఎందుకు రాలేదు, పలానా వాళ్ళు కూడా వచ్చి ఉండాల్సింది, పలానా వాళ్ళని మినహాయించారంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఉంటే రెడ్డి అని, చంద్రబాబు ఉంటే కమ్మని, ఇంకొక ఆయన నరసింహారావు ఉంటే నాకు చాలా సులభం ఈ దేశంలో. రాజకీయ చర్చ స్థాయికి వెళ్తే రాజకీయ చర్చ స్థాయికి ఒక ముఖ్యమంత్రి గారు స్వయంగా విపక్షాలు కులాన్ని ఆపాదించాయి, నాకు లేదన్నారు, వాళ్ళు అడ్డుపడుతున్నారు, అభివృద్ధికి అడ్డుపడుతున్నారు. ఏ ముఖ్యమంత్రి మీరు ఏ ముఖ్యమంత్రి ఇక్కడ కూడా తెలంగాణ ఏ ముఖ్యమంత్రి అయినా నాకు కులతత్వం ఉంది, నేను కుల మతాలను బట్టి పోతానని ఏ ముఖ్యమంత్రి అయినా ప్రపంచంలో చెప్తాడా? ఇప్పుడు మాత్రం ఇప్పుడు లో 9 ఒక వర్గానికి వెళ్ళిపోయిన అన్నమాట అన్నారు కానీ పేర్లు తీయకూడదు. ఆ పేర్లు మనం మాట్లాడుతున్నాం. గుర్తుగా ఆరోపణ చేయకూడదు. జరిగింది చెప్పండి సార్, ప్రత్యేక చర్చ పెట్టాలి. సుధాకర్ బాబు గారు యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు లైన్ లో ఉన్నారు. సుధాకర్ బాబు గారు నమస్కారం, బాగున్నారా? సార్ గురుగారు నమస్తే అండి. చెప్పండి మీ కామెంట్ చెప్పండి. అక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. గుడ్. అంటే ఇది సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఒక చర్చను లేపారు కాబట్టి మనం ఇది సందర్భం చర్చ అయినప్పటికీ చెప్పక తప్పదు. వారి క్యాబినెట్ లో ఎంతమంది ఏ కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఉన్నారు సరే, మైనార్టీలు ఎందుకు లేరు, లేరు, జనాభా నిష్పత్తి ప్రకారం ఎస్సీలకి ఎన్ని మంత్రి పదవులు ఇచ్చాడు, కాపు కులస్తుల్ని ఎందుకు తట్టి లేపి ఉద్యమాల రూపంలోకి మార్చారు, ఈ 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ లో జనాభా నిష్పత్తి ప్రకారం మంత్రి పదవులు ఇవ్వాల్సి వస్తే ఎస్సీలకు ఎన్ని ఇవ్వాలి, బీసీలకు ఎన్ని ఇవ్వాలి, ఎస్టీలకు ఎన్ని ఇవ్వాలి, అలా ఇస్తున్నారా? అదే తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఆపాదిస్తే అక్కడున్న జనాభా నిష్పత్తి ప్రకారం ఎంతమందికి ఏ మంత్రి పదవులు ఇచ్చారు, ఎలా ఇచ్చారు? రాజు రాజ్యాన్ని వెళ్ళేటప్పుడు నాకు కులం లేదు, మతం లేదు అని ఆయన ప్రకటించుకున్నప్పుడు ఆ సామాజిక న్యాయం ఏదో బహిరంగంగా చేసి నాకు కులం లేదంటే జనాలు విశ్వసిస్తారు. కానీ ఈ రోజున పుష్కరాలు 14 రోజులు నిర్వహించారు ఘనంగా, చాలా సంతోషం. సర్వమతాన్ని గౌరవించేటువంటి రాజు రేపు మరి రంజాన్ని, క్రిస్మస్ ను కూడా ఇదే స్థాయిలో సెలబ్రేట్ చేస్తారా అని క్రైస్తవులను, ముస్లింలు, మా సోదరులు అడుగుతున్నారు. అలాగే అది కూడా అక్కడ మా యాగం ఏదో చేశారు వారు, మహాయాగం. ఇది మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఎందుకో మరి ఆయన హిందుత్వ అనే ఒక నినాదాన్ని ఎత్తుకొని అది రాష్ట్రాల్లో వ్యాపింప చేయటం కోసం, ఆయన్ని ఏమైనా ఇంప్రెస్ చేయడం కోసం ఇద్దరు ముఖ్యమంత్రులు ఏమైనా పాకులాడుతున్నారు అనే అనుమానం 2 రాష్ట్ర ప్రజలకి మొదలైంది. దాని మీద అక్కడ ఉన్న పెద్దలు, మేధావులు, రవి గారు లాంటి వారు, మీరు, అక్కడ ఉన్న మా అన్న నాగేశ్వరరావు గారు చర్చించే అంశాల్లో జనాభా నిష్పత్తి ప్రకారం ఎప్పుడు సామాజిక న్యాయం, రాజ్యాధికారాన్ని పంచుతారో అక్కడున్న చర్చలో వెళ్తే చూసేవాళ్ళు, వినేవాళ్ళు కూడా ఆనందపడతారు. అది ఒక వైఎస్ రాజశేఖర రెడ్డికి మాత్రమే, కాంగ్రెస్ ప్రభుత్వాలను మాత్రమే దక్కుతుంది. కాంగ్రెస్ వాళ్ళు అన్నారు, సుధాకర్ బాబు ఒక్క నిమిషం వినండి సార్. సుధాకర్ బాబు గారు వారు అన్నారు ఒక యాగం అన్నారు. ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రిస్మస్ ను అధికారికంగా జరుపుతా ఉన్నాం. రంజాన్ సార్ ఇప్పుడు లేదండి రంజాన్ సార్, రంజాన్ చేశారా సార్? గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో చేశారా సార్? అదేంది
ఏం సార్ అట్లా మాట్లాడతారు లేదండి గతంలో యాగమే కాదండి యాగం వినండి సార్ యాగం చేస్తా ఉన్నాం రంజాన్ చేస్తా ఉన్నాం క్రిస్మస్ చేస్తా ఉన్నాం షోకర్ బాబు తెలియకపోతే వినండి మేము ఆడికి రావుల పాలనలో ఏం రావని చెప్పి మదియాష్ గారు మాట్లాడతారు మా మహేష్ గారు అంటారు కులాల ప్రాతిపదికన నడుస్తా ఉంది కులానికి ప్రాధాన్యత ఇస్తా ఉంది మేము ఏమంటున్నాం సార్ ఇవాళ 2-3 మాటలు అడుగుతాం సార్ ఎక్కువ మాట్లాడము సార్ ఇవాళ వాటర్ గ్రిడ్ పథకం మేము ప్రవేశపెట్టినాం సార్ ఏ కులానికి ఇస్తున్నాం సార్ మిషన్ భగీరథ ఇస్తున్నాం సార్ ఏ కులానికి ఇస్తా ఉన్నాం సార్ రోడ్లు వేయిస్తా ఉన్నాం సార్ ఏ కులానికి ఇస్తున్నాం సార్ 2 బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా ఉన్నాం సార్ అధిక ప్రాధాన్యత వినండి సార్ అధిక ప్రాధాన్యత మీరు కొంచెం ఇట్లాంటివి కూడా ఒక మాట చెప్తాను సార్ మేము అడుగుతున్నాం సార్ ఇప్పుడంటే ఒక వెల్మ ఉన్న కాన్షియన్స్ లెక్కిస్తున్నాం ఇంకో సర్వ సమానంగా వంచుతా ఉన్నాం సార్ అన్ని కాన్షియన్స్లకు దయచేసి వినండి సార్ నేను చెప్తాను ఇప్పుడు అధిక ప్రాధాన్యత పేద బడుగు బలైన వర్గాలకు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు ఇస్తున్నాం సార్ అధిక ప్రాధాన్యత ఈ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇలా వృద్ధులు వికలాంగులు వితంతులు ఇస్తున్నాం సార్ ఏ కులానికి ఇస్తున్నాం సార్ ఇలా 12% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు సార్ ఏ కులానికి ఇస్తాం ఎస్ సార్ అన్ని కులాలకు సమాన ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం సార్ మేము చేసే ప్రతి ఒక్క పథకం సార్ సాగునీరు కానీ ప్రాజెక్టులు కానీ మేజర్ కానీ మైనర్ ఇరిగేషన్ కానీ పిల్లగాళ్ళకి సన్న బియ్యం కానీ చెప్తా ఉన్నాం సార్ కాంగ్రెస్ పార్టీలో 6 అనాలకు కూలీగా పనిచేసినటువంటి వ్యక్తి అంజయ్య గారు ముఖ్యమంత్రి కాగలిగిండ్రు ఆ ఎస్సీలు ముఖ్యమంత్రి అయినరు 60 ఏళ్ళ ముఖ్యమంత్రి అయినరు 60 ఏళ్ళ పాలనలో బ్రాహ్మణులు ముఖ్యమంత్రి 60 ఏళ్ళ పాలన ఇస్తే మా దగ్గర కూడా అన్ని కులాలు అవుతారు సార్ లేదండి 60 సంవత్సరాల ఈ దేశాన్ని భారతదేశాన్ని 29 రాష్ట్రాల్లో అత్యధిక సింహ భాగం పరిపాలించే కాంగ్రెస్ పాలన అన్ని కులాలు వచ్చినాయి మాకు ఒక 40 సంవత్సరాలు ఇవ్వండి అన్ని కులాల ముఖ్యమంత్రులను చేసి చూపిస్తారు 4 మోసే పరిస్థితి లేదు కానీ వదిలేసిపోయే పరిస్థితి ఉంది ఇంకా 40 ఏళ్ళు నడుపుతారా మీరు చూడండి మిగులు రాష్ట్రంతో మొదలుపెట్టిన రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అధోగతి పాలు చేసి బంద్ అయిపోయింది మీ పార్టీలో ఎవరున్నారండి ఏ నాయకులు ఉన్నారండి మీ పార్టీ ఎక్కడుంది సార్ వీళ్ళ పార్టీ మాట్లాడినప్పుడు ఆగమన్నారు ఆగాను మీరు అడ్డగోలుగా మాట్లాడితే వినమండి అడ్డగోలుగా ఈ ప్రపంచంలో అప్పిస్తానన్న ప్రతి ఒక్కరి ముందు తెలంగాణ ప్రభుత్వం యొక్క అప్లికేషన్ ఉంది ఈ రోజు కొమ్మినేని గారు అంటే పాలన చేతకాక అప్పుల పాలు చేస్తారని చెప్పడం నా ఉద్దేశం 40 ఏళ్ళు మీకు ఎట్టిస్తారే ప్రజలని అడుగుతున్నాను నేను ఒక్క మాట మీరు అన్నట్టుగా ఈ మా సుధాకర్ బాబు గారు అన్నట్టుగా అక్కడ మహిళలకు వివిధ వర్గాలకు ఇచ్చిన గుర్తింపు ఏముందో ఇక్కడ తెలంగాణలో మహిళల సగభాగం అంటే మంత్రి పదవి లేకుండా ఏ వర్గానికి ఎందుకు ఇవ్వలేదు అంటే ఈ టీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ప్రభుత్వంలో మహిళ అంటే కవితమ్మ అంటేనే మహిళ ఇంకెవరో ఉండకూడదు ఇంకో మహిళ ఉండకూడదు అది వాళ్ళ సిద్ధాంతం ఒక్కటి ఆగాలి మీరు చాలాసేపు విన్నాను నేను గారి ఫామ్ హౌస్ లో నెటాఫిన్ అనే కంపెనీ ఇరిగేషన్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీ కేసీఆర్ గారి ఫామ్ హౌస్ లో డ్రిప్ ఇరిగేషన్ పాలీ హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తే దానికి మధ్యవర్తం వహించినటువంటి ఒక బ్రోకర్ కి ఈ రోజు అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీగా అపాయింట్ చేసిండ్రు ప్రవీణ్ రావు గారి పేరు కేసీఆర్ గారి చుట్టము అదే చెప్తున్నా నెటాఫిన్ ఇరిగేషన్ ఇండియా అనేది కేసీఆర్ గారి ఫామ్ హౌస్ లో పాలీ హౌస్ చేసింది ఈ దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఇందిరాగాంధీ ఎవరండి సోనియా గాంధీ ఎవరండి రాజీవ్ గాంధీ ఎవరండి రాహుల్ గాంధీ ఎవరండి మీ దుకాణంలో మీ కుటుంబం లేదా మీ కుటుంబంలో మీరుంటే తప్పు లేదా త్యాగం తర్వాత రాజీవ్ గాంధీ వచ్చిండు కాంగ్రెస్ పార్టీకి ఈ దేశంలోని వ్యక్తులు లేరా కాంగ్రెస్ పార్టీకి ఈ దేశంలోని వ్యక్తులు లేరా మా కుటుంబం గురించి మా పాలన గురించి మాట్లాడుతారండి ఈ దేశాన్ని 40 సంవత్సరాలు పరిపాలించేటువంటి కుటుంబం కాదా మీ కుటుంబం మీ కుటుంబంలో ఎవరు దిక్కు దివాలా లేరా మీ కాంగ్రెస్ దిక్కు దివాలా లేరా ఉంటది ఆ కుటుంబం గురించి మాట్లాడితే కోసం త్యాగం చేసిన గాంధీ కుటుంబం తెలంగాణ రాష్ట్రాల కోసం తెలంగాణ రాష్ట్రం కోసం చివరికి తన ప్రాణాలను సైతం లెక్క ఎక్కడున్నారండి మీ కుటుంబ పాలన కాదు కానీ మా కుటుంబ పాలన మాట్లాడడానికి అర్థం పడుతుంటారు సార్ కొమ్మినేని గారు రాజు గారు గుంటూరు నుంచి రాజు గారు
చర్చలో పాల్గొన్న పెద్దలందరికీ నమస్కారం అండి. గుడ్, మాట్లాడండి. కొద్దిగా అందరూ నాకు కొద్దిగా సమయం ఇవ్వాలండి దీంట్లో, ఎందుకంటే వాళ్ళు అడ్డుపడుతున్నారు అందరూ మాట్లాడుతుంటే. ఎవరిని ఉద్దేశించి పద్ధతిగా మాట్లాడండి, పద్ధతిగానే మాట్లాడతామండి. జరిగిన విషయం చెప్తాను, జరిగిన విషయం మీరు చెప్పండి. ఇప్పుడు కులము మేము ఏ కులానికి నేను ప్రతినిధ్యం వహించను, నేను ఏ కులానికి అని చెప్పి మాట్లాడుతున్నారు కదా ముఖ్యమంత్రి గారు. మొన్న ఈ మధ్య హిందూ పత్రికలో ఒక కాలం వచ్చింది, ఒక చిన్న ఆర్టికల్ వచ్చింది. కులాల ప్రాతిపదిక మీద చూసుకుంటే ఏపీలో అంత పెద్ద కుల పిచ్చింగ్ ఎక్కడ లేదంటే టైప్లో హిందువులో వచ్చింది. అది చాలా సోషల్ మీడియాలో నెట్వర్క్ లో వచ్చింది. ఓకే, దాన్ని ఎందుకు ప్రకటించారనే విధానం చూస్తే మొన్న ఈ మధ్య రీసెంట్ గా జరిగిన గుంటూరులో ఒక కుల సభలో వాళ్ళ నాయకుడు, యువజన నాయకుడు, ఆయన మాట్లాడిన విధానం దేవుళ్ళని ఎంతో కించపరుస్తూ మాట్లాడి, అది ఆ దేవుళ్ళు కూడా వీళ్ళ కులాన్నే పైకి రావాలి అని చెప్పి 7 జన్మలు కాదు 7 జన్మలు పుట్టినా ఆ కమ్మ కులంలో పుడతారు వాళ్ళు, మామూలు 7 జన్మల అంత కింద పుడతారు, 7 జన్మలు మించి పుట్టిన వాళ్ళంత పైన పుడతారు, ఆ కులంలో పుడతారు అని చెప్పి ఒక వక్రవాక్యం చెప్పిన ఆ యువజన నాయకుడు, రక్తం ఎక్కించుకుంటే మన రక్తం ఎవరికి ఇవ్వద్దు, ఎవరి రక్తం ఎవరికి ఎక్కించు అని చెప్పిన ఘనత ఆ కులంలో ఉందండి. అది చాలా తప్పు కదండి. వ్యవస్థలో ప్రాణం అనేది చాలా ముఖ్యం అందరికీ. ఆ ప్రాణానికి పోయాల్సిన నెత్తును కూడా కలిపేసిన కులాలు వాటిని ఏమన్నారండి ఈ కులాలని? అవును, మీ ఆవేదన అర్థమైంది, కానీ అతను ఎవరో తెలివి తక్కువతనంగా మాట్లాడిన దాన్ని లేదండి, అది పెద్ద సభ అండి, అది పెద్ద సభ అండి, కుల సభ, పెద్ద సభ. అది కొన్ని వేల మంది పాల్గొన్నారు. మరి ఏ మీడియా ఎందుకు కవర్ చేయలేదో తెలియట్లేదు, కానీ మంత్రులు కూడా చాలా పెద్ద సభ అండి అది. దాంట్లో మంత్రులు ఎమ్మెల్యేలు పైన కరతాల దొంగలు చేశారండి. దాంట్లో మాకు మాట చెప్తాను నేను. ఇప్పుడు ఈ చర్చ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితిలోకి వెళ్తుంది. పదే ఒక కులంకి అమ్మాళ్ళని, కాపులని, రెడ్లని, వెలమలని తీసుకుంటే దాని మీద అంత వివరంగా చర్చించే వ్యవధి మనకు ఉండదు. తప్పనిసరిగా మన సమాజంలో కులతత్వం ఉంది. అందరు ముఖ్యమంత్రులు, ప్రధానమైన పార్టీలు కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ, వైసీపీ, వీళ్ళందరికీ కూడా బహుశా కమ్యూనిస్టులను మినహాయిస్తే, వాళ్ళకు వర్గ పోరాటం అంటుంటారు కాబట్టి మినహాయిస్తే మిగిలిన వాళ్ళందరికీ వాళ్ళ బీజేపీ ఎవరిని పట్టుకుంటే మంచిదని వాళ్ళ ఆలోచన వాళ్ళు చేస్తున్నారు. కానీ దీన్ని మొన్న ఆ మిత్రుడు చెప్పింది కూడా ఫేస్బుక్లో వచ్చింది, దానికి కరెక్షన్ కూడా వచ్చింది. అదేదో చాలా పొరపాటు, ఎవరో దురుద్దేశంతో మాకు ఆపాదించారని. అందరు మంత్రులు అన్ని కుల సభలకు వెళ్తున్నారు. తెలంగాణ మనము నిజాం గ్రౌండ్స్ లో ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతుంది. దీన్ని మనము సున్నిత ప్రభుత్వాలు కులాల కొమ్ము కాయకూడదు అనేది మనం తప్పనిసరిగా జరిగితే నేను చెప్తున్నా కులం గలవారు, గోత్రం గలవారు, పసిడి గలవాడు, బానిస కొడుకులని డబ్బు పాలిస్తుంది. అక్కడ ప్రాజెక్టులు, ఇక్కడ ప్రాజెక్టులు, అప్పుడు ఇప్పుడు ఆ కాంట్రాక్టర్లే నడుపుతున్నారు. వీళ్ళ కులాన్ని వాళ్ళలో అందువల్ల ఆధిపత్యం ఎలా చేయాలనే తప్పితే మహేష్ గారు రెచ్చిపోయి కులాలు కుటుంబం అంటున్నారు కదా సార్. ఈ దేశాన్ని అత్యధిక సింహభాగం పరిపాలించినటువంటి జవహర్లాల్ నెహ్రూ నుంచి పడితే జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మేనకా గాంధీ, ఏ కులము ఏ కుటుంబం చెప్పండి సార్. అదే కులం ఈ దేశాన్ని సౌకర్యాలైనటువంటి మంచి దౌర్భాగ్య పరిస్థితి కాంగ్రెస్ పార్టీ సార్. అది ఏ కుటుంబం సార్? ఆ కులం కాదు, ఆ కుటుంబము ఈ దేశానికి స్వాతంత్రం కోసం పోరాటం చేసిన ప్రాణాలు ఇచ్చారు. రఘునాథ్ బాబు గారు చూడండి ఎంత ఒకటే కులం కదా. జీవన్ రెడ్డి గారు, రఘునాథ్ బాబు గారు, అలాగే సుధాకర్ బాబు గారు, రైట్, అందరికీ రైట్. కాదు ఒకటి మాత్రం వాస్తవం, ఒక గొప్ప కవి గారు అన్నారు, మంచి అన్నది మాల అయితే నేను మాల అవుతానని. అట్లాగే కులాలు మతాలు దురదృష్టవశాత్తు నాయకులు చెప్పేవాటికి
కట్టుబడి ఉంటే సంతోషించాల్సిందే. మరి ఆ సంతోషం సార్ అటువంటి వ్యాఖ్యలు కొన్ని ఇబ్బందికరమైనప్పటికీ కూడా ఏదేమైనా వాటికి అతీతంగా ఉండగలిగితే మంచిదే. కానీ విపక్షాలకి వీటిని అంటగట్టడం వల్ల ఈ చర్చ వస్తుంది. నిజంగా నిజంగా కులాలకు చేసే పనుల వల్ల విమర్శలు వస్తాయి కాదు ఆయన చెప్పిందని విపక్షాలకు అంటగట్టబెట్టి. రైట్, ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.